పాలిగ్రఫీ టెస్ట్ జరగబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ మేరకు సిబిఐకి అనుమతి ఇచ్చింది కోల్కతా హైకోర్టు. అవును, సంజయ్ రాయ్కి సంబంధించి పాలిగ్రఫీ టెస్ట్ చేసేందుకు ఇటు హైకోర్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైకోర్టు మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది, పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సిబిఐకి అనుమతి ఇచ్చింది కోల్కతా హైకోర్టు. ఘటన జరిగిన మరుసటి రోజే సంజయ్ రాయ్ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రస్తుతం సిబిఐ పరిధిలో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. సంజయ్ అరెస్ట్కి సంబంధించి విజువల్స్. మరోపక్క సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపల్, ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించి మాజీ ప్రిన్సిపల్, ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి పాలిగ్రఫీ టెస్ట్ జరగబోతోందా అంటే సాధారణంగా మనం లైట్ డిటెక్టర్ అంటూ ఉంటాం. లైట్ డిటెక్టర్ టెస్ట్ జరగబోతోందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. సంజయ్ రాయ్కి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు ఇటు హైకోర్టు ఉత్తర్వులు అనుమతి ఇచ్చింది సిబిఐకి. అవును, ఎందుకంటే ఈ అనుమానం బలపడింది. ఒక సమాధానానికి ఇంకో సమాధానానికి, చెబుతున్న మాటలకి ఆయన చెబుతున్న దానికి ఎక్కడా కూడా పొంతన లేదు. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు సంజయ్ రాయ్ అనే అంశానికి సంబంధించి సిబిఐ అధికారులు. అవును, సిబిఐ అధికారులు ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి అనుమానం వచ్చింది. లైట్ డిటెక్టర్ అంటే కనుక తాను చెబుతున్న మాట వాస్తవమా కాదా అనేది ఆ టెస్ట్లో తెలిసిపోతుంది. ఒకవేళ అవాస్తవం అయితే కనుక వెంటనే అక్కడ దొరికిపోతాడు. ఒకవేళ కరెక్ట్ అయితే కనుక చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం, కుయ్ 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 అని మోగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ప్రస్తుతం టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేయలేకపోవచ్చు. కానీ ఈ లైట్ డిటెక్టర్కి సంబంధించి నిజాలు బయటకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుందని చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఎందుకంటే సంజయ్ రాయ్కి సంబంధించి ఆ రోజు తాను 3rd ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత చాలా అనుమానాలు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మనం ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ చేసుకున్నాం. 3 నుంచి 4 గంటల మధ్యలో ఏం జరిగింది? ఒకడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే ఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఇటు అభయ మీద అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత సంజయ్ రాయ్ అత్యాచారం చేశాడా, లేకపోతే కేవలం సంజయ్ రాయ్ మాత్రమే అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేశాడా, లేకపోతే హత్య చేసి అత్యాచారం చేశాడా? ఆ రోజు ఏం జరిగింది? దేశం అట్టుడుకుపోతోంది. వైద్యులు మరి ముఖ్యంగా తమ గళమెత్తి రోడ్డు మీదకి వచ్చారు. ఈ అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, ఇటువంటి పాశవిక చర్య, అమానవీయ చర్యను ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. ఇటు బెంగాల్ ప్రభుత్వం కూడా పోలీసుల నుంచి కేసుని సిబిఐకి అప్పగించింది. సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఘటనా స్థలాన్ని కూడా ఇటు సిబిఐ పరిశీలించింది. కొన్ని ఆధారాలని, కొంత సమాచారాన్ని అక్కడి నుంచి సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడేం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇక్కడ సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపల్ ఈయన గత 3 రోజులుగా విచారిస్తూ వస్తోంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ ఎక్కడ కూడా సందీప్ ఘోష్ కూడా ఎక్కడ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఎక్కడక్కడ చెబుతున్న మాటలకి ఆయన చెబుతున్న మరో సందర్భానికి ఎక్కడ పొంతన కుదరటం లేదు అని అనుమానాలు ఇక్కడ సిబిఐకి కలిగిందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపల్కి కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నారంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. జాతీయ కథనాలు కూడా ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా అవును, ఇటు సంజయ్ రాయ్ అలాగే సందీప్ ఘోష్ వీళ్ళిద్దరికీ కూడా ఇక్కడ మరో అంశం, అంతకన్నా ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ మరో అంశం ఏంటంటే ఇటు సందీప్ ఘోష్ మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ ఘోష్ కూడా ఈ అంశానికి సంబంధించి పాత్ర ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సందీప్ ఘోష్ కూడా ఈ అఘాయిత్యంలో పాల్పడ్డాడా, సందీప్ ఘోష్కి కూడా దీంట్లో పాత్ర ఉందా అనే అంశానికి సంబంధించి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే ఘటన జరిగిన తర్వాత, అప్పుడు ఆయన ప్రిన్సిపల్గా ఉన్నాడు ఆర్జేకర్కి సంబంధించి. ఆ తర్వాత ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, అక్కడ ప్రజలు డిమాండ్ చేశారు. మరి ముఖ్యంగా అటువంటి వ్యక్తిని, ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి పంపించాలి, కాకుండా ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా మరో ఉన్నతమైన వైద్య కళాశాలకు అనే మాట వినిపిస్తోంది. జాతీయ కథనాలు కూడా ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద అనుమానం వ్యక్తమవుతోంది. అసలు అంతటికీ ఈ అనుమానాలన్నింటికీ బీజం ఎక్కడ పడింది అంటే కనుక మొట్టమొదటిగా అక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తల్లిదండ్రులకు కాల్ చేసి, మీ అమ్మాయి ఒక్కసారి ఇక్కడ నేను కాస్త స్ట్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నా, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అవును,
మీ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఆ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కూడా బహుశా విచారణ జరిపే అవకాశం ఉంది. ఎందుకీ అతగాడు ఇన్ఫాక్ట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చూసారా, మీరు ఆ వాతావరణం చూసారా, లేకపోతే చూడకుండానే చెప్పారా, ఎవరిచ్చిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారా అనే అంశానికి సంబంధించి డౌట్ రైజ్ అవుతోంది. ఒకవేళ చూసుంటే కనుక ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పమన్నారా, లేకపోతే మీ అంతటా మీరే చెప్పారా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా, లేకపోతే మీ అంతటా మీరే చెప్పారా? ఇదొక అనుమానం. దీంతో పాటు ఒకవేళ ఆ ఘటన చూడకుండా మీరు చెప్పుంటే కనుక ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? వాళ్ళు ఆ ఘటనను చూసారా లేదా? ఇది రెండో అంశం. దీంతో పాటు ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఎవరైనా తమ బిడ్డ చనిపోతే కనుక ఏ తల్లిదండ్రులు మాత్రం సహించగలరు, భరించగలరు? కనీసం ఆఖరి చూపైనా చూసేందుకు, తమ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసేందుకైనా వెళ్ళే ఆ గుండెలు తప్పిస్తూ ఉంటాయి. అలా ఆ గుండెలు రెండు అక్కడికి చేరుకుంటే కనీసం పోలీసులు వాళ్ళని ఆ దరిదాపులో కూడా వెళ్ళనివ్వలేదు. ఇక్కడ అనుమానాలు మరింత బలపడిన తర్వాత దాదాపు కొన్ని గంటల వ్యవధి తర్వాత అంత గందరగోళ మధ్యనే అంత్యక్రియలు జరిగాయన్న మాట వినిపిస్తోంది. కానీ ఇక్కడ మరో అంశం ఏంటంటే, ఇంత గందరగోళం, ఇన్ని అనుమానాలకు బలం చేకూర్చింది పోస్ట్ మార్టం. అక్కడి నుంచి పోస్ట్ మార్టానికి పంపించారు. పోస్ట్ మార్టంకి పంపించిన నేపథ్యంలో పోస్ట్ మార్టానికి సంబంధించి రిపోర్ట్ బయటకు రాలేదు. కానీ రిపోర్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో, ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా ఈరోజు వేదిక ఉంది కాబట్టి ఎన్నో అనుమానాలకు బయటకు వచ్చాయి. ఎన్నో అనుమానాలు బయటకు వచ్చిన తర్వాత దాని మీద లోతైన విచారణ జరుగుతోంది. అవి కరెక్టా కాదా, అది అసలు నిజమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒక అనుమానం కావచ్చు, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యాల విషయంలో కాస్త హెల్ప్ అయిందనే చెప్పుకోవాలి. ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనకాల ఎవరెవరెవరో ఉన్నారంటూ కూడా కొన్ని పేర్లు బయటకు వచ్చిన పరిస్థితి. మరికొన్ని అనుమానాలు, గంజాయి దందా ఉంది, గంజాయి మాఫియా దీని వెనకాల ఉందని మరికొన్ని ఆరోపణలు, మరికొన్ని అనుమానాలు. దీంతో పాటు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు అనే ఆరోపణలు కావచ్చు, లేకపోతే అనుమానాలు కావచ్చు. ఇలా ఎన్నో వ్యక్తమైన పరిస్థితి. ఈ కోణంలోనే దర్యాప్తుకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో అభయ వాయిస్ అంటూ ఒక ఆడియో బయటకు వచ్చిన సందర్భాన్ని చూసాం. అభయ వీడియో అంటూ మరొక వీడియో బయటకు వచ్చిన సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా పోలీసులు కావచ్చు, సిబిఐ అధికారులు, అఫ్కోర్స్ ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా దేన్ని లైట్ తీసుకోవట్లేదు. ఇక్కడ సిబిఐ చేస్తుందంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది, క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. వచ్చిన ప్రతి అనుమానాన్ని అక్కడ వాటిని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రతి అనుమానాన్ని కూడా బేరేజ్ వేసే ప్రయత్నం చేస్తోంది. దానికి ఎవరెవరికి కనెక్షన్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉండుంటారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, లేకపోతే దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేశారా, ఒకవేళ దేశాలు విడిచి వెళ్ళిపోయారా, ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జామిన్ చేయడం జరుగుతోంది. ఇక్కడ వైద్యులు